నగరంలో కుండపోత వర్షపాతం బీభత్సం సృష్టించింది. కురిసిన వర్షానికి నగరమంతా జలమయమైంది. రోడ్లు, రహదారులు, చెరువులను తలపించాయి. గాలివానకు పెద్ద గ్రేటర్ హైదరాబాద్లో వాన దంచికొట్టింది. దీంతో సిటీలోని పలు ప్రాంతాల్లో డ్రైనేజీ ఉప్పొంగింది. రోడ్లపై నీరు ప్రవహిస్తుండటంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి ఇబ్బందులు పడ్డారు వాహనదారులు. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు వర్షంలోనే డ్యూటీలు చేశారు. కొన్ని చోట్ల షార్ట్ సర్క్యూట్ కారణంగా కరెంటు అంతరాయం ఏర్పడింది. కాగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోడ్లు, రహదారులు, చెరువులను తలపించాయి. దీంతో జనం ఇళ్ల నుంచి బయటకి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరారు. మరోవైపు సైబరాబాద్ పరిధిలో భారీ వర్షం కురవడంతో పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ మాన్సూన్ బృందం ట్రాఫిక్ క్లియరెన్స్ చేశారు. మణికొండ మున్సిపాలిటీలో కూడా ఇదే పరిస్థితి. పంచవటి కాలనీలో వర్షపు నీరు జలదిగ్బంధనం చేయడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పంచవటి కాలనీ వాసులు బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. అలాగే ముషీరాబాద్ పరిధిలోని రామ్నగర్ స్ట్రీట్ నెంబర్ 17 భారీ వర్షం కారణంగా కాలనీలు నీట మునిగాయి. వరద ఉధృతిలో ఓ కారు చిక్కుకుపోయింది. కారులో ఉన్న 4 వ్యక్తులను స్థానికులు రిస్క్ చేసి కాపాడారు. డోర్లు ఓపెన్ కాకపోవడంతో 4 వ్యక్తులు కారులోనే ఉండిపోవాల్సి వచ్చింది. స్థానిక యువకులు రిస్క్ చేసి కారు గోడ వైపు అద్దాలు పగలగొట్టి 4 రక్షించారు. కాగా పంజాగుట్ట పీవీఆర్ థియేటర్లో వర్షం నీరు వచ్చి చేరింది. దీంతో యాజమాన్యం కల్కి సినిమా ప్రదర్శన నిలిపివేయాలని ప్రేక్షకులు ఆందోళనకు దిగారు. షార్ట్ సర్క్యూట్ జరగరానిది ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులంటూ థియేటర్ యాజమాన్యాన్ని నిలదీశారు. సినిమా చూసేవారు చూడొచ్చు, వెళ్లేవారు వెళ్లొచ్చు అని వెటకారపు సమాధానం ఇచ్చారని సినిమాకు వచ్చిన వారు చెప్పారు. దీంతో ప్రేక్షకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎట్టకేలకు ప్రేక్షకుల కోరిక మేరకు కల్కి సినిమా ప్రదర్శన నిలిపివేశారు.